అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకి మనకి ఇందాకే సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత మీరు సాటిస్ఫై అవుతే మీరు ఓకే అని అనుకుంటే కాలేజీలో రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. ఆ రిపోర్టింగ్ చేసేటప్పుడు మనకి అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మీకు అన్ని లిస్ట్ వైజ్ చెప్తానమాట ఈ వీడియోలో డీటెయిల్గా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, అందరు లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. అండ్ అలాగే మీకు ఏ కాలేజీలో వచ్చిందో కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే మెయిన్గా మనకి రిపోర్టింగ్ కూడా జనవరి 8వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు టైం ఇచ్చారు ఈ రిపోర్టింగ్ చేయడానికి. ఈ టైంలో పందరు చేయండి, మనకి డేట్ అయితే పెంచారు. మళ్ళీ మెయిన్గా ఫస్ట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ మనకి కాపీ చేసేసరికి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. మనకి వెబ్సైట్లో పీడిఎఫ్ ఫార్మాట్లో పైన ఒక లింక్ అయితే ఇచ్చారన్నమాట. ఆ లింక్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. లాగిన్ ఫామ్ మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ అయితే చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనకి పీడిఎఫ్లో పైన బ్లూ కలర్ లింక్ అయితే ఉంటుంది అన్నమాట. దాని మీద ప్రెస్ చేసి గూగుల్లో వెళ్ళి కాపీ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది లాగిన్ ఫామ్ అయితే. సో ఇవన్నీ మన ఫోన్లో అయితే ఎంటర్ చేయకూడదు, కంప్యూటర్లో ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ కాపీ అయితే రావడం జరుగుతుంది. అదే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అన్నమాట. ఫస్ట్ కూడా అదే చెప్పారు, మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే కావాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఓకే అనుకున్న తర్వాత 5,600 యూనివర్సిటీ ఫీ పే చేసిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే రావడం జరుగుతుంది. అదైతే పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మెమో అంటే మనకి 10th క్లాస్ సంబంధించి ఒరిజినల్ మార్క్స్ మెమో అయితే కావాలన్నమాట. దాంతోపాటు ఇంటర్ ఒరిజినల్ మార్క్స్ మెమో సర్టిఫికేట్ అయితే కావాలి. అలాగే ఇంటర్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా మనకైతే కావాలన్నమాట. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్లు అన్నీ మనకి ఒరిజినల్ అయితే కావాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి జిరాక్స్ అయితే కావాలి. దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా కావాలన్నమాట. మీకు రైస్ కార్డ్ ఉంటే రైస్ కార్డ్ ఇవ్వండి, లేదంటే లేదు. అండ్ అలాగే స్టూడెంట్ ఆధార్ కార్డ్ ఒకటి, మదర్ ఆధార్ కార్డ్ ఒకటి, ఫాదర్ ఆధార్ కార్డ్ ఒకటి. అండ్ అలాగే మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా పట్టుకెళ్ళండి. అండ్ అలాగే దాంతోపాటు మీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే ఉంటుంది కదా, అది కూడా పట్టుకెళ్ళండి. నేను చెప్పేది ఒరిజినల్తో పాటు కొంచెం జెరాక్స్ కూడా పట్టుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఇదే. ఫర్దర్ మీకు సీట్ అలాట్మెంట్ మనకి ఆర్డర్ వస్తారు, ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను. సో ప్రాసెస్ అయితే ఇదే అన్నమాట. ఫర్దర్ డౌట్ అంటే కామెంట్ చేయండి.